ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హలో గైస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనం సొసైటీలో రకరకాల న్యూస్లు చూస్తున్నాం. అంటే లైఫ్లో ఎక్కడో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏ ఎమోషన్ని ఎలా క్యారీ చేయాలి, ఏది పెట్టుకోవాలి, ఏది వదిలేయాలి అనేది చాలామందికి తెలియదు. ఎస్, మనతో పాటు ఇవాళ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మండాడి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మీలో ఉన్న కామన్ డౌట్స్ అన్ని మీ తరపున నేను సార్ని అడిగి తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం రీసెంట్గా చాలా న్యూస్లు చూస్తున్నాం. ఏంటంటే హస్బెండ్ నచ్చక డ్రమ్లో పెట్టేయడం, చంపేయడం, కుక్కర్లు, మిక్సీలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాముతో కూడా కాటు వేయించి ఒక ఆవిడ డ్రైవర్తో రిలేషన్షిప్ పెట్టుకుని హస్బెండ్ని చంపించింది. సో చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు ఇద్దరు ఒకేలా బిహేవ్ చేస్తున్నారు. పెళ్ళైపోయిన వాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం. అంటే దీనన్నిటికీ మెయిన్ రీజన్ ఏముంటుంది సార్? అంటే బేసిక్ థింకింగ్ అలాంటివి ఏమీ చేయకుండా ఆ ఎమోషనల్ బాండింగ్లు ఇవన్నీ అర్థం కావా? అసలు మనుషులు ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్ని మనం హార్ట్కి తీసుకోవాలి, హార్ట్కి తీసుకోకూడదు, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అనుకోవచ్చు? తప్పకుండా ఇది చాలా సెన్సిటివ్ పార్ట్. ఈ మధ్యలో చూస్తున్నాము, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఎంత ఉన్నతమైన స్థానంగా ఉన్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ బ్లండర్స్. ఎక్స్ట్రా మ్యారిటల్కి వెళ్ళడం, ఎక్స్ట్రా మ్యారిటల్ తెలియగానే, బయటికి తెలియగానే ఇలాంటి నేరాలకు పాల్పడడం, అండ్ దే ఆర్ క్రియేటింగ్ అ బిగ్ డ్యామేజ్. ఇక్కడ వాళ్ళకి లోపించింది ఐక్యూ కాదండి, వాళ్ళకి కావాల్సింది ఇమోషనల్ రెగ్యులేషన్ లేదు. ఇక్కడ బిగ్గెస్ట్ డిఫరెన్స్, మీరు ఒక వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. చదువుకున్న వాళ్ళకు, చదువుకోని వాళ్ళకి కామన్ పాయింట్ ఏంటంటే చదువుతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఎలా అయితే బిహేవ్ చేస్తారు, వచ్చే కాంప్లికేషన్స్ ఎలా అయితే ఆలోచించారో, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అలానే ఉన్నారు. మధ్యలో ఈ సూసైడ్లు చేసుకోవడం, అవతల వాళ్ళని డ్యామేజ్ చేయడాలు, ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. 2 విషయాలండి. చదువుకు అతీతంగా నువ్వు ఎంత గోల్డ్ మెడలిస్ట్ అయినా, నోబెల్ ప్రైజ్ వచ్చినా కానీ, హైయెస్ట్ ఐక్యూ ఉండి నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి చదువుకోని వాళ్ళు, ఒక ఆటో నడిపే వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి చదువు లేని వాళ్ళకి కూడా ఇద్దరికి కామన్ 2 ఉన్నాయండి. ఒకటి సైకలాజికల్ కండిషనింగ్, చిన్నప్పటి నుంచి వాళ్ళ కండిషనింగ్ ఎలా ఉంది, ఒకటి అప్బ్రింగింగ్ లో అయ్యే కండిషనింగ్. అది నేను యాక్చువల్గా డీప్కి వెళ్తే ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. ప్రీ ఇన్స్టాల్ సైకలాజీ పుట్టగానే ఆ ప్రోగ్రామింగ్, స్కూల్లో 8 years లోపు అయ్యే వాళ్ళ కండిషనింగ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంది, అదొకటి ఫ్యాక్టర్ ప్రీడామినెంట్ గా ఇలాంటి వాటికి రీజన్ ఉంటుంది. రెండోది వచ్చి సొసైటల్ కండిషనింగ్ అండ్ సొసైటల్ వాలిడేషన్, ఆ భయం, ఈ 2. అండ్ మూడోది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా యాక్ట్ చేయాలా, ఇమోషనల్ రెగ్యులేషన్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కి చదువుకి అసలు సంబంధం లేదండి. ఎంత చదువుకున్నా ఈ మధ్యలో చాలా మందిని చూస్తున్నారు, వాళ్ళకి ఇమోషనల్ రెగ్యులేషన్ లోపిస్తుంది. అది స్కూల్లోనో, కాలేజీలో, యూనివర్సిటీలో నేర్పించేది కాదు, రియల్ లైఫ్లో నేర్చుకోవాల్సింది. యాక్చువల్గా కాలేజ్ కరికులంలో, అకాడమిక్ లో కూడా పెడితే చాలా మంచిది. అది ఇట్స్ హైలీ డిజైరబుల్. అది చాలా ప్రాబ్లమ్స్, 90% ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈ స్ట్రెస్లు, డిప్రెషన్లు, యాంగ్జైటీలు, ఈ సూసైడల్ థాట్స్, రకరకాల నేరాలు చాలా వరకు ఫుల్ స్టాప్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు రెగ్యులేట్ చేసుకున్నందుకు ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయ్యి బ్లో అవుట్ అవుతుంది. అది తెలియకుండా వెరీ అనర్థాలకు దారితీస్తుంది, డిస్ట్రక్టివ్ ఈవెంట్స్ కి దారితీస్తుంది. ఇమోషనల్ రెగ్యులేషన్ అనేది కొంతమంది చదువుకోని వాళ్ళకు కూడా హైయెస్ట్ లెవెల్ ఉంటుందండి. అంటే ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, కోపం తెచ్చుకోకుండా, అంటే రెస్పాన్స్ అనేది చిన్నదానికి ట్రిగ్గర్ అవ్వకపోవడం, పెద్ద పెద్ద వాటికి ట్రిగ్గర్ అవ్వరు. చదువుకున్న వాళ్ళు కూడా చిన్న విషయానికి ట్రిగ్గర్ అయిపోతారు, బాగా ఇమీడియట్లీ అవుట్ బస్ట్ అవుతారు. వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళ చేతిలో ఉండవు, ఇమోషనల్ రెగ్యులేషన్ ఉండదు. కోపం వచ్చినా సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. చదువుకున్న వాళ్ళకి, హైలీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి, యూనివర్సిటీ టాపర్, దే డోంట్ నో హౌ టు మేనేజ్ ద స్ట్రెస్. రిజెక్షన్ ఎలా ఫేస్ చేయాలో తెలియదు. నో చెప్తే వాళ్ళకి నచ్చదు. నో అంటే యాజ్ గుడ్ యాజ్ లైక్ లైఫ్ థ్రెటనింగ్. ఇక్కడ పాయింట్ బ్లాక్ లో పెట్టి బెదిరించినట్టు నో చెప్తే, సింపుల్ నోన్ కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇమోషనల్ రెగ్యులేషన్. తర్వాత కోపాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, జెలసీని ఎలాగా ప్రాసెస్ చేసుకోవాలి, సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. చాలా మంది సక్సెస్ కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు, విజయాన్ని కూడా. ఎందుకంటే జనాలు ఏమనుకుంటారో, లైక్ దే హావ్ మల్టిపుల్ ఫోబియాస్, తర్వాత అజంప్షన్స్, బిలీఫ్స్ ఉంటాయి, మిత్స్ ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. తెలియకుండా వాళ్ళకి తెలియదు పాపం, అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే వాళ్ళకి ట్రైన్ చేయలేదు. దే ఆర్ ట్రైన్డ్ ఇన్, ఏదైతే స్టడీస్ లో ట్రైన్ చేశారో వండర్ఫుల్ గా స్కోరింగ్ వచ్చినాయి, పెద్ద పెద్ద ఉన్నతమైన పొజిషన్స్ వచ్చాయి, జాబ్లు వచ్చాయి. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ బికాస్ దే ఆర్ ట్రైన్డ్. ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ లేదు,
లోపించింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో ఫ్యామిలీస్ లో ఎమోషనల్ రెగ్యులేషన్ అయ్యేది. అంటే ప్రతి ప్రాబ్లమ్ ని ఎలా డీఎస్కలేషన్ ఎలాగయ్యేది, ఎలా సార్ట్ అవుట్ చేసేవాళ్ళు, అందరిని కలుపుకొని వెళ్ళేది. అంటే ఎలా తగ్గాలి, ఎలా దాన్ని డీల్ చేయాలి, ప్రతిదానికి వైరాగ్యంతో క్రూయల్ గా అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం, అలాంటివన్నీ అప్పుడు మేనేజ్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. సో రెసిలియన్స్ అనేది ఎక్కువ ఉండేది, ఎంపతి ఉండేది. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి ఓదార్చేవాళ్ళు, ఎంపథెటిక్ గా చూసుకున్న వాళ్ళు. ఎవరైనా కోపంగా ఉంటే వాళ్ళ వ్యక్తిత్వం ముందు తెలుసు వాళ్ళకి, ఈ ప్రస్తుతానికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ క్షణిక ఆవేశం బేస్ మీద వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. మంచి వ్యక్తి ఏదో ప్రాబ్లం ఉన్నారని ఓదార్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత పాస్ట్, ఎంత బ్యాగేజ్ ఉన్నా, అంటే ఎంత మంచి ట్రాక్ రికార్డ్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నా, ఈ రోజు నేను సరిగా బిహేవ్ చేయట్లేదు, ఒక 5 seconds 10 seconds అంటే ఎంత వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే ఇమోషనల్ రెగ్యులేషన్ లోపిస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అండి ఇవన్నీ నేరాలు అవ్వడానికి. అండ్ ఇంతకుముందు అన్నట్టు ఫస్ట్ రీజన్ సైకలాజికల్ కండిషనింగ్. ఆ కండిషనింగ్ ఎలా ఉందంటే అది ఏదైనా బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కండిషనింగ్ చిన్నప్పటి నుంచి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అండ్ అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. హౌ దే అటాచ్ విత్ పీపుల్, థింగ్స్, రిలేషన్షిప్ అలాంటివి అనేది అటాచ్మెంట్ స్టైల్ అనేది కండిషనింగ్. స్కూల్లో నేర్చుకుంది కాదు, అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోతుంది అప్బ్రింగింగ్ లో. దాంట్లో లోపమే ఇవన్నీ బయటపడుతున్నాయండి. వాళ్ళకి ఎంత ఉన్నతమైన చదువులు ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా, వాళ్ళ వివేకం, వాళ్ళ విఘ్నత మాత్రం చిన్నగానే ఉంటుంది. ఈ విషయానికి వస్తే ఐక్యూ చాలా బాగుంది. ఈ కుడ్ బి అ బిగ్ ఆఫీసర్ ఆర్ అ బిగ్ సెలబ్రిటీ, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, మిలియనేర్ ఉండొచ్చు, బిలియనేర్ ఉండొచ్చు. ఈ విషయానికి వచ్చేసరికి ఈజ్ లైక్ ఏ నథింగ్, బిలో కామన్ మ్యాన్, బిలో యావరేజ్ పర్సన్. అలాగే ఒక చిన్న వ్యక్తి రోడ్ సైడ్ లో చిన్న బండి నడుపుకున్న వ్యక్తి కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెసిలియన్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. దే హ్యాపీ, దే మేనేజ్ ద సిచ్యువేషన్, నోన్ యాక్సెప్ట్ చేయగలుగుతాడు, అన్ని చూడగలుగుతాడు. తర్వాత ఇంకొకటి ఉందంటే యాక్చువల్ గా మూడోది వచ్చేసి PIPs. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, సొసైటల్. ఓకే, సొసైటల్ కండిషనింగ్. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ట్రా మ్యారిటల్ తెలుసు వాళ్ళకి, తప్పని తెలుసు వాళ్ళకి, బట్ వాళ్ళ ఏంటంటే వాళ్ళు తప్పు చేయడం కూడా దాచిపెట్టి తెలియకుండా కొన్ని రోజులు నడిపిస్తున్నారు. బయటికి రాగానే వాళ్ళ విచక్షణ కోల్పోయి దే ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ క్రిమినల్ యాక్ట్స్, క్రైమ్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే సొసైటీకి భయం. సొసైటల్ కండిషన్ ఎలా ఉందంటే సొసైటీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి దాన్ని ఎరేజ్ చేయడానికి, తుడిపేయడానికి బేసిక్ వ్యాలిడేషన్స్ పక్కన పెట్టి ఒక క్షణికంగా, అంటే ఇమోషనల్ రెసిలియన్స్ లేకుండా అవేర్నెస్ లోపించి ఇన్స్టెంట్ గా టెంపరీగా, ఇప్పుడు చాలా ఈజీ, ఈ అంటే సాక్ష్యాన్ని తుడిపేయడం ఈజీ, ఈ వీళ్ళని తొలగించడం ఈజీ అని ఒక చిన్న క్షణికంగా ఒక ఫన్నల్, అంటే ఒక చిన్న ఒక సూక్ష్మంగా ఆలోచన చేసి ద టేకింగ్ ద డెసిషన్స్. తర్వాత అది బయటపడ్డాక, బయటకు వస్తే దట్ విల్ బికమ్ ఏ బిగ్గర్ స్టిగ్మా, బిగ్గర్ పనిష్మెంట్, బిగ్గర్ సోషల్ రిజెక్షన్ అని వాళ్ళకి తెలిసినా కూడా బ్రెయిన్ క్రేవ్ చేస్తుంది. ఇమీడియట్లీ ఏది ఈజీగా ఉంటే దాన్నే చేయిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ అది ఈజీగా కనపడుతుంది. అలాంటి ఈ నేరాలకు పాల్పడుతున్నారు. రాదులే, వచ్చినప్పుడు చూసుకుందాము, ఇప్పుడైతే నేను ఫ్రీగా ఉండాలి, టెంపరీగా షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్, ఇమీడియట్ రిజల్ట్స్ కోరము, ఇమీడియట్ ప్లెజర్స్ కోరము, గ్రాటిఫికేషన్స్ కోరము, దే ఎండ్ అప్ డూయింగ్ ఆల్ రాంగ్ థింగ్స్. ఎక్స్ట్రా మ్యారిటల్ కావచ్చు, ఈ నేరాలు కావచ్చు. బయటపడ్డాక మాత్రం దట్ ఈస్ క్రియేటింగ్ ఎ బిగ్గెస్ట్ స్టిగ్మా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో అనుకుందాం ఓకే ఉంటే, దెర్ ఆర్ హెల్తీ ఆప్షన్స్. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, డివోర్స్ ఇవ్వండి, ప్రాపర్ గా అప్రోచ్ అయ్యి డివోర్స్ ఇచ్చుకోండి. ఎవరు బలవంతంగా జరగాలి, లీగల్ వ్యాలిడ్ ప్రూవ్ చేసుకోండి, పాయింట్ ఆఫ్ ప్రూవ్. పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించండి, అది అవ్వట్లేదా విడాకులు ఇవ్వండి, ప్రాపర్ గా వెళ్ళేసి విడాకులు ఇచ్చేసి మళ్ళీ యూ గో అండ్ మ్యారీ టు యువర్ సోల్ మేట్ ఆర్ లవర్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్. అది వెరీ సింపుల్. కానీ అది చేయకపోవడానికి కారణం సోషల్ స్టిగ్మా అండి, ప్రెషర్, సొసైటీ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, ఇవన్నిటికీ వాళ్ళు వెనకాల ఉంటారు. అందుకే ఇలాంటివి చేస్తున్నారు. సో ఇక్కడ కొంతవరకు భాగం సొసైటీలో ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్ లో కూడా ఉంది. అండ్ వాళ్ళని బ్లేమ్ చేయలేం, ఎందుకంటే సొసైటీ ఈస్ వెరీ వాస్ట్. అందరూ మనకు ఉండాలి అవగాహన. దెర్ ఇస్ అ లీగల్ వే, దెర్ ఇస్ అ హెల్తీ వే. ఆ హెల్తీ వేని పక్కన పెట్టి అన్హెల్తీ వేకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి, తర్వాత బయటపడింది నేరం తర్వాత పర్సనల్ కెరీర్ పోతుంది వాళ్ళది, ఇంపార్టెంట్ లైఫ్ స్పాన్ పోతుంది. 7 years 14 years జైల్లో కూర్చుంటే శిక్ష అనుభవిస్తే ఒక స్టిగ్మా తోటి, నెక్స్ట్ రిలేషన్షిప్ కూడా ఇట్ విల్ నాట్ బికమ్ ఎన్ హెల్తీ. దే స్పాయిలింగ్ ఎవ్రీథింగ్, దే ఆర్ క్రియేటింగ్ ఎ బిగ్గర్ డ్యామేజ్. అలాగని సొసైటల్ వాలిడేషన్ లో కూడా వాళ్ళకు పేరు, క్రెడిబిలిటీ అన్ని పోతున్నాయి. సో ఇక్కడ తర్వాత జరిగే నష్టము ముందు జరిగే నష్టం కంటే చాలా పెద్దది. సో ఇక్కడ పెయిన్, అక్కడ గెయిన్, రెండు వాళ్ళు కంపేర్ చేసుకున్నారు. షార్ట్ టర్మ్ గెయిన్ చూస్తున్నారు తప్ప లాంగ్ టర్మ్ పెయిన్ చూడట్లేదు. ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ పెయిన్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ లాంగ్ టర్మ్ గెయిన్.
ఓకే. ఇది ఇన్వెస్ట్మెంట్లనే కావచ్చు, ఫినాన్సెస్లో కావచ్చు, ఏదైనా సరే క్విక్ రిజల్ట్, ఎంబడే డబ్బుల్స్, షార్ట్ కట్స్ ఏవైనా సరే టెంపరీ ప్లేజర్స్ అండి, ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా మ్యారిటల్, ఇది అన్ఆథెంటిక్ సంపాదన కావచ్చు, ఏదైనా ట్రిక్స్, షార్ట్ టర్మ్ ట్రిక్స్, ఇమీడియట్ గా కావాల్సిన గ్రాటిఫికేషన్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ డ్యామేజ్ చేస్తాయి. హెల్త్ విషయంలో కూడా కొంతమంది ఇమీడియట్లీ మజిల్ బిల్డ్ చేయాలని కానీ స్టెరాయిడ్స్ కావచ్చు, బూస్టర్ ప్రోటీన్స్ కానీ వేసుకుంటారు. అవును. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ దే హ్యావ్ ఎ వైటల్ ప్రాబ్లమ్, చాలా ఉంటాయి ఎఫెక్ట్స్ ఇంప్లికేషన్స్. ఉంటాయి. రిలేషన్షిప్ లో, హెల్త్ లో, ఫినాన్సెస్ లో, ఎనీథింగ్ యూ టేక్, షార్ట్ టర్మ్స్ విల్ నాట్ సస్టైన్ ఇన్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. ఎప్పుడైనా సస్టైనబుల్ లాంగ్ టర్మ్ వాటి మీదే ఫోకస్ పెట్టాలి. కొంచెం స్లోగా అయినా స్టడీగా, దట్ విల్ విత్ స్టాండ్. అన్ఫార్చునేట్లీ వాళ్ళది తప్పు, మోరల్ గా అయితే యాక్చువల్ గా, మోరల్ గా, లీగల్ గా వాళ్ళ తప్పే, బట్ సైకలాజికల్ గా, ఎమోషనల్ గా దే ఆర్ నాట్ ట్రైన్డ్. దిస్ వన్ సింపతి గోస్ టు దెమ్, బట్ ఆ సింపతిని అడ్డం పెట్టుకొని దే షుడ్ నాట్ సఫర్. ఇక్కడ సఫర్ అయ్యేది వాళ్ళు, సొసైటీ కూడా సఫర్ అవుతుంది. దట్ ఈస్ గివింగ్ ఎ రాంగ్ ప్రెసిడెన్స్. జనాలందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఒకటి రెండు ఇన్సిడెంట్ ఇలాంటివి చూసి, ఒకటి రెండు ఏంది, రోజు 4-5 వస్తున్నాయి. వీటిని చూసి యువత కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. పర్టికులర్ గా అబ్బాయిలు ఈ మధ్య చాలా చూడండి. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు, ఈ మధ్యలో అబ్బాయిలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే కేసెస్ ఫ్లిప్ అవుతున్నాయి చాలా వరకు. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో కలిసో, లేకుంటే లవర్ తో కలిసో, లేకుంటే ఇలా నేరాలకు అనేది అవుతున్నాయి. రెండు వైపులు అవుతున్నాయి, బట్ ఇట్ హాస్ ఫ్లిప్ నౌ. ఒకప్పుడు అలా ఉండేది, అమ్మాయిలు ఎక్కువ సఫర్ అయ్యేవాళ్ళు, అబ్బాయిలు ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు కూడా పెరిగారు. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఎవరు చేయకూడదు. బోత్ హ్యాస్ టు అవాయిడ్ దట్. దెర్ ఆర్ హెల్తీ వేస్. హెల్తీ వేస్ తో డీల్ చేసేటప్పుడు వీ కెన్ అవాయిడ్ దట్. వాళ్ళకి మంచిది, వాళ్ళ ఫ్యామిలీస్ మంచిది, అండ్ ఇట్స్ అ ఫ్యూచర్. ఇండైరెక్ట్ గా సొసైటీనే వాళ్ళు లైక్ ఇట్ ఈస్ క్రియేటింగ్ టాక్సిఫికేషన్, డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది సొసైటీకి. చాలా మంది పెళ్లి చేసుకోవడానికి కారణం ఇలాంటి ఇన్సిడెంట్స్. పెళ్లి చేసుకుంటున్నారు, దే ఆర్ డిలేయింగ్ ఇట్, ఆర్ భయపడుతూ చేసుకొని మళ్ళీ తప్పులు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ భయాలతో జీవిస్తున్నారు. పెళ్లి చేసుకున్నా గానీ అవన్నీ ఊహించుకొని, అంటే ఇన్సెక్యూరిటీస్ తో, నా భార్య ఏమైనా చేస్తుందా, నా భర్త ఏమైనా చేస్తుంటా, ఇలా అవుతుందేమో, అలా అవుతుంది, లేనిది కూడా ఊహించుకొని దే ఆర్ మేనిఫెస్టింగ్. తదాస్తు దేవతలు తిరుగుతా అంటారు కదా మామూలుగా. మనం ఏదైనా అనుకుంటే ఒకసారి 2 సార్లు అనుకుంటే అది దే ఆర్ మేనిఫెస్టింగ్. దిస్ ఇస్ అ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు. ఇట్స్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది తెలియకుండా మనం పాజిటివా నెగిటివా పదే ఫ్రీక్వెన్సీలో మనం ఊహించుకుంటే దట్ విల్ బికమ్ ఎ రియాలిటీ. తెలియకుంటే అది కూడా ఒక ట్రాప్. సో నేను యువతకు చెప్పేది ఏంటంటే, తెలిసి అంటే తెలియకుండా కూడా మాట వరుసకు కూడా నెగిటివ్ మాట్లాడకండి, నెగిటివ్ ని బిలీవ్ చేయకండి. బికాస్ ద మోర్ వి థింక్ అబౌట్ దట్, ఆ ఫ్రీక్వెన్సీలు ఎక్కువ ఉన్నప్పుడు, అందుకే పెద్దలు తదాస్త దేవతలు తిరుగుతారు, మాట వరుసకు కూడా అశుభం పలకొద్దు, నెగిటివ్ మాట్లాడొద్దు అనేవాళ్ళు. ఒకసారి 2 సార్లు 3 సార్లు రిపీట్ అవుతే వి అట్రాక్ట్. దేర్ ఇస్ అ థియరీ, రెడ్ కార్ థియరీ లాంటి. మనం దేని గురించి ఆలోచిస్తే అదే కనపడుతుంటాయి. వాటి మీదనే మనకు అంటే మేనిఫెస్టేషన్ స్కోప్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ అవేర్నెస్, ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ కావాల్సింది పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. యాజ్ అ కోచ్ గా నేను చెప్తాను, ఎవరైతే పేరెంటింగ్ చేస్తున్నారో పర్టికులర్ టీనేజర్స్ కావచ్చు, లైక్ అబౌట్ 10 years పిల్లలకి ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్కోరింగ్ తక్కువైనా, మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళు ఇమోషనల్ గా రెగ్యులేట్ అవుతున్నారా లేదా, వాళ్ళకి ఎంపతి, ఇమోషనల్ సేఫ్టీని క్రియేట్ చేసే బాధ్యత పేరెంట్స్. లేదంటే వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళ ద్వారా మీరు కూడా సఫర్ అవుతారు, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ సఫర్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇప్పుడు నాకు భౌతికంగా దెబ్బ తాకింది, లేకపోతే సిక్ అయినాను, ఇన్ఫెక్షన్ ఉంది, ఇమీడియట్లీ విల్ బుక్ ఏ డాక్టర్ అపాయింట్మెంట్, వి గో, ట్రీట్మెంట్ తీసుకుంటాం, ప్రిస్క్రిప్షన్, ఆపరేషన్స్, ట్రీట్మెంట్, మెడికేషన్ అవుతాయి. బట్ సైకలాజికల్ గా, ఎమోషనల్ గా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం దే సప్రెస్ ఇట్ యాజ్ ఇఫ్ ఏం లేనట్టు. ఇది ఫిజికల్ వూండ్స్ కంటే ఇది ఇంకా చాలా హాని క్రియేట్ చేస్తుంది. దే సఫర్ ఎ లాట్. అంటే ఇమోషనల్ గా మెంటల్ ఇంపాక్ట్ అనేది బయాలజికల్ కూడా హెల్త్ ని డిప్లీట్ చేస్తుంది. ఎందుకంటే ఇమోషనల్ స్టేబుల్ గా లేనప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తారు. న్యూరోకెమికల్స్, బాడీ అనేది స్ట్రెస్ హార్మోన్స్ అమిట్గాల ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంది. అమిట్గాల అంటే ఫ్లైట్ అండ్ ఫ్లీట్ మోడ్కి వెళ్తుంది బాడీ. ఎప్పుడు కూడా ఇమ్యూనిటీని కాంప్రమైజ్ చేసి ఒక హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ప్రొడ్యూస్ చేసి షుగర్ లెవెల్ పెంచేసి, అందుకే క్రానిక్ ఎలిమెంట్స్ వస్తున్నాయి చిన్న వయసులోనే, 20s లో 30s లో ఉన్నాయి షుగర్ లెవెల్, లైక్ డయాబెటిక్, డయాబెటిక్ 1 or 2 వచ్చేసి, క్రానిక్ ఎలిమెంట్స్, బ్లడ్ ప్రెషర్స్ కానీ, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్, రకరకాల క్రానిక్ ఎలిమెంట్స్ రావడానికి ప్రాబ్లం. స్ట్రెస్ ని, ఇమోషన్స్ రెగ్యులేట్ చేసుకోకపోవడానికి, మెంటల్ హెల్త్ అండ్ ఇమోషనల్ హెల్త్ ని ఇగ్నోర్ చేసినందుకు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్, ఈ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఏమైనా అవసరం పడితే నిస్సందేహంగా ఎలాంటి స్టిగ్మా లేదు, అప్రోచ్ ఏ కౌన్సిలర్ ఆర్ కోచ్ ఆర్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, తగ్గించుకోవాలి. దిస్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఆలోచించకూడదు. సో ఏది ఏమైనా కూడా అన్ని మన చేతిలోనే ఉంది. మనం రైట్ చూస్, రాంగ్ చూస్ అనేది
ఏదైనా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి చాలా వరకు మన చేతి 70% యాజ్ అ కోచ్ గా లైఫ్ ఈజ్ అబౌట్ 70-30 రూల్ అండి. 70% మన చేతుల్లో ఉంటుంది. ఓకే నేను ఏం తినాలి, ఏం మాట్లాడుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, మాక్సిమం 70%. 30% తలరాత అనుకున్నా, విధి అనుకున్నా, గాడ్ బ్లెస్సింగ్స్ అనుకున్నా, 70% మన చేతుల్లో ఉన్న వాటిని వదిలేయకూడదు. జనాలు ఏం చేస్తారంటే మన చేతిలో ఉన్న 70% పక్కన పెట్టి నా తలరాత తింటే అని వాళ్ళని పెంచదు. వాళ్ళ వల్ల మా పేరెంట్స్ సరిగ్గా చదివించలేదు, మా పేరెంట్స్ రిచ్ కాదు, మాకు అప్బ్రింగింగ్ బాగాలేదు, లేక మా సొసైటీ బాగలేదు, గవర్నమెంట్ బాగలేదు, లైక్ దే స్టార్ట్ బ్లేమింగ్. దే లివ్ ఇన్ ద విక్టిమ్హుడ్ అండ్ ద బ్లేమ్హుడ్. తప్పు పట్టట్లేదు. ఇప్పుడు చెప్పడానికి ఏంది ఈజీగా చెప్తారంటారు, లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రగుల్. ఈవెన్ నేను కూడా ఒక స్కూల్ డ్రాప్ అవుట్ గ్రేడ్ 8 లో 7-8 years నేను అసలు చదువుకోలేదు, ఎడ్యుకేషన్ లేదు, ఫార్మింగ్ చేశాను ఫుల్ టైం. నేను ప్రిసైజ్ గా చెప్పాలంటే జో స్టాక్స్ నాది వీడియో ఉంటుంది ఒక 5 years కింద, వెళ్ళి చూడండి మీరు, నా లైఫ్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అసలు అంటే నేను ఎక్కడి నుంచో ఇక్కడ వరకు నేను ఎదగగలిగానంటే నా చేతిలో ఉన్నది నేను కంట్రోల్ చేసుకోగలిగాను. విధికి వదిలేయకూడదు. విధి మన చేతిలో లేదు. యూ డూ యువర్ బెస్ట్, మిగతాది దేవునికి వదిలేయండి. మన చేతిలో ఉన్నది 70% మనం చేయాలి. అది చేయకుండా మనం ఎంత మొత్తుకున్నా, బ్లేమ్ చేసినా, ఆ మిగతా మన కంట్రోల్లో లేని వాటిని కంట్రోల్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి అలా రిజల్ట్స్ అనుకున్నట్టు రాకుంటే, డిజైర్ గా రాకుంటే బ్లేమ్ చేయడం, విక్టిమ్హుడ్ లో జీవించడం, విచ్ రియలీ హార్మ్స్. దాని స్ట్రెస్ పెంచుతుంది, యాంగ్జైటీ పెంచుతుంది, రిలేషన్షిప్ కోల్పోతుంటాము. సో ఇమోషనల్ గా, మెంటల్ గా, ఫిజియలాజికల్ కూడా నష్టపోతుంటాం మనం, బికాస్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ముడిపడి ఉంటుంది. సో ఏదేమైనా కూడా అంటే వీలైతే ట్రై చేయండి, పోయేదేముంది అన్నట్టుగా మన ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టాలండి. అండ్ వెరీ స్పోర్టివ్ గా, హెల్తీ వేగా పెట్టాలి. మిగతాది ఐ థింక్ వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఏదానికైనా సొల్యూషన్ లేదనుకోండి, యాక్సెప్ట్ చేయాలి. దట్స్ అ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. సొల్యూషన్ ఉందనుకోండి, పుట్ యువర్ ఎఫర్ట్స్. కానీ సొల్యూషన్ ఉన్నదానికి ఎఫర్ట్స్ పెట్టకుండా బ్లేమ్ చేస్తే ఇట్ విల్ నాట్ హెల్ప్ ఎనీ వన్. నష్టపోయేది మనమే. అంతే, జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే అంతే అండి. యాక్సెప్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఐ మై అంటే నా రియాలిటీని నేను యాక్సెప్ట్ చేయాలి. నేను ఎక్కడున్నాను ఈ రోజు, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మై ఓన్ డెసిషన్స్. 70-80% నా డెసిషన్స్ తోటి నేను ఇక్కడ ఉన్నాను. వేరే ఐ మీన్ లైఫ్ నేను అంటే హెల్తీగా ఉన్నా, అన్హెల్తీగా ఉన్నా, రిలేషన్షిప్ హ్యాపీగా ఉన్నా, అన్హ్యాపీగా ఉన్నా, ఫినాన్షియల్ గా నేను స్టేబుల్ గా ఉన్నా, అన్స్టేబుల్ గా ఉన్నా, ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ నాదే. నన్ను ఫినాన్షియల్ గా మోసం చేసిన తప్పు వాళ్ళది, బారన్న నాది, 25% వాళ్ళది, 75% మీ. బికాస్ ఐ ట్రస్టెడ్ ద రాంగ్ పర్సన్. ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళని నమ్మాను. దట్స్ మై మిస్టేక్. ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేసి కూర్చుంటే జీవితం అయిపోతుంది. లైఫ్ ఇస్ టూ షార్ట్. నేర్చుకోవాలి, లెసన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం whom to trust, whom not to trust. ఒక ఎక్స్పీరియన్స్, we have to move on. దట్ ఈస్ ద లైఫ్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన మొత్తంలో సార్ అంటే 35% అవతల నుంచి మనకి ఎఫెక్ట్ ఉంటే మిగతా 75% మనమే చేసుకుంటాం. మీరు అన్నట్టు ఇది రివర్స్ లో ఫాలో అయితే కనుక డెఫినెట్ గా మనకి జరిగే నష్టం తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. సింపుల్ గా అండి, అబ్సల్యూట్లీ వండర్ఫుల్ చెప్పారు మీరు. కంట్రోల్ మన కంట్రోల్లోనే మనం ఫోకస్ పెట్టాలి, చేయాలి. కంట్రోల్ లేని వాటిని యాక్సెప్ట్ చేయాలి. We have to move on. Thank you so much for coming. Yeah, most welcome. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి, iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.